అందరికీ నమస్కారం. గత నెల రోజులుగా రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి కోసం ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రత్యేకించి రాయదుర్గం పట్టణంలో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్లెక్కినారు. చాలా వార్డుల్లో మహిళలంతా ఏకమై శాసనసభ్యుల వారి ఇంటిని కూడా ముట్టడించి త్రాగునీటి కోసం వాళ్ళు పడుతున్న బాధల్ని వివరించిన తర్వాత శాసనసభ్యులు గారు అధికారులు పిలిచి మీటింగ్ పెట్టి 1 వీక్ అయింది. 1 వీకో 10 డేసో అయింది. అయినా ఇప్పటికీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. గత కొన్ని నెలలుగా 10-15 రోజులకి ఒకసారి మాత్రమే త్రాగునీరు ఇస్తున్నారు. కానీ బీర్లు కావాలంటే మాత్రము, మద్యం కావాలంటే మాత్రం రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్లై పారుతూ ఉంది. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాయదుర్గం పట్టణానికి సురక్షిత మంచినీటి సరఫరా కావాలన్న ఒక ఉద్దేశంతో కొన్ని కోట్లు వెచ్చించి మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏమైతే నీటిని తీసుకువచ్చామో ఆ నీటిని కరెక్ట్గా ప్రతి ఇంటికి చేర్చలేకపోతోంది ఈ కూటమి ప్రభుత్వం. అంటే కూటమి ప్రభుత్వ నేతల నిర్లక్ష్యము, అధికారుల అలక్ష్యం కూడా ఇందుకు కారణమని తెలుస్తూ ఉంది. తక్షణమే ఈ విషయమై చర్యలు తీసుకోవాలని చెప్పి, నీళ్లు కావాలంటే లేదు కానీ బీర్లు కావాలంటే మాత్రము నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పల్లెలోనూ వేలం పాట పాడి మరి బెల్ట్ షాపులు పెట్టుకొని, రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని మాత్రమే షాపులు ఉన్నాయి లైసెన్స్ ఉండేవి. ఆ షాపులకి అనుసంధానంగా బెల్ట్ షాపులు కూడా పెట్టుకొని ప్రతి పల్లెలోనూ వేలం పాటలు పాడుకొని నీరు దొరకకపోయినా బీరు, బ్రాందీ, విస్కీ ఖచ్చితంగా మద్యం ఏర్లై పారుతుంది. ఆ మద్యం ప్రతి ఒక్క బాటిల్ పైన గరిష్ట ధర ఇంత, ఎంఆర్పి ధర ఇంత అని ఫిక్స్ చేసి ఉంటుంది. ఆ ఎంఆర్పి ధరను మించి రేట్లు అమ్ముకుంటున్నారు. ఆ అమ్మకం ఎక్కువ గరిష్ట ధరకు మించి అమ్మిన, అధిక మొత్తంలో అమ్మి వసూలు చేసిన డబ్బుల్లో కొంత భాగం కూటమి నేతల జేబుల్లోకి చేరుతానని చెప్పి నాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. అలాగే ఎక్సైజ్ శాఖ వారు కూడా ఇందులో వీళ్ళని ప్రోత్సహిస్తూ అధిక మద్యం పైన అధిక రేట్లు అమ్ముకొని దాంట్లో వచ్చే డబ్బుల్లో మంత్లీ 70,000 75,000 తీసుకుంటున్నారు అని చెప్పి వీళ్ళపైన పత్రికల్లో వార్తలు వచ్చినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఎక్సైజ్ శాఖ ఉండడము చూస్తే నాకే ఆశ్చర్యం అవుతుంది. నేను ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ కూడా నెల రోజుల కిందటే నేను చెప్పాను, సార్ ఈ విషయమై నాకు వీడియోలు కూడా వచ్చినాయి, ఎంఆర్పిని మించి రేట్లు అమ్ముతున్నారు, దీన్ని అరికట్టండి అని చెప్పి నేను ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా మా వాళ్ళు కొద్దిమంది పోయొచ్చినారు. ఈ రోజు కూడా అదే ఎక్కువ రేట్లకి అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి, రాయదుర్గం మద్యాన్ షాపుల నిలువు దోపిడీ అని ఒక టైటిల్ ఆంధ్ర సింహంలో అనే ఒక న్యూస్ పేపర్, ఇలాగే చాలా న్యూస్ పేపర్లో వచ్చింది. అక్కడ డైరెక్ట్గా రాసేసినారు 76 మద్యం, కేవలం రాయదుర్గం పట్టణంలో 6 మద్యం షాపులు ఉండగా ఒక్కో షాపు నుండి 75,000 రూపాయల చొప్పున అధికారులు డబ్బులు తీసుకుంటున్నారు, ఎక్సైజ్ అధికారులు అని చెప్పి రాసినారు. కనీసం ఇది రాసిన తర్వాత అయినా, ఈ విషయం తేటతెల్లమైన తర్వాత కూడా, అంటే అవినీతి అనేది కూడా అఫీషియల్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఆలోచించేటట్లు కూడా లేదు. అవినీతి ఆరోపణలు వచ్చినాయి. కనీసం కొద్ది రోజులైనా ఎంఆర్పి ధరకి ప్రజలకు అందిద్దాము. ఇప్పుడు మద్యం ధరలు మేము తగ్గిస్తాము, మీకు అసలైన మద్యాన్ని మీకు అందిస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వ నేతలు కల్లిబల్లి పొబుళ్ళు చెప్పి మద్యం బాబుల ఓట్లు కొల్లగొట్టి ప్రభుత్వాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళ జోబులు ఇప్పుడు కొల్లగొడుతున్నారే. మీరే చెప్పారు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడిన వాళ్ళు సేద తీరుదామని ఏదో కొంచెం మద్యం తీసుకుంటే ఆ మద్యంలో కూడా డబ్బులు అధికంగా లాగేస్తున్నారు. 100 రూపాయలకి లిక్కర్ ఇస్తానని ప్రకటించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎంఆర్పి ధరలకు మించి అమ్ముతూ ఉంటే మీరు ఎందుకు ఊరుకున్నారు? కాలువ శ్రీనివాసులు గారికి నేను ఇదే విషయాన్ని అడుగుతున్నా. మీరు తీసుకువచ్చిన అధికారులు, ఎక్సైజ్ అధికారులు, మీరు నియమించిన అధికారులు ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా అవినీతిమయంలో మునిగి తేలాడుతూ, అందులో మీకు కూడా కాలువ శ్రీనివాసులు గారు
మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు, నేను రేపు పొద్దున మిమ్మల్ని కమిషన్ల శ్రీనివాసులని పిలువరాదు అంటే మీరు తక్షణమే మద్యం పైన ఏమైతే అధిక ధరలు వసూలు చేస్తున్నారో వాటిని రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా మీరు తక్షణమే ఆపేస్తే కానీ, లేదంటే నెక్స్ట్ టైం కాళూ శ్రీనివాసులు గారిని కమిషన్ల శ్రీనివాసులని నేను ఖచ్చితంగా పిలుస్తాను. ఎందుకంటే ఈ మద్యం పైన ఏమైతే ఎంఆర్పి పైన అధిక ధరలకు వస్తుండే డబ్బుల్లో కమిషన్లు మీకు ముట్ట చెప్తున్నాము అని బహిరంగంగానే మాట్లాడుకున్నారు అంటే ఎంత సిగ్గుచేటి విషయము. సో ఒక పేదవాడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడే ఒక హమ్మాలి, ఒక బిల్డింగ్, ఒక భవన నిర్మాణ కార్మికుడు, కూలికి వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేసే వాళ్ళు ఎవరైనా సేద తీరుదామని వాళ్ళ నొప్పులు, వాళ్ళ బాధలు మర్చిపోవాలని చెప్పి ఏదో ఒక క్వార్టర్ తీసుకొని వెళ్తే అక్కడ కూడా వాళ్ళ జేబులు గుల్ల చేసి ఆ వచ్చే ఎక్స్ట్రా డబ్బుల్లో కమిషన్లు తీసుకుంటున్నారంటే మిమ్మల్ని నేనేమనాలి? కాబట్టి పదే పదే చెప్తున్నాను, కాళూ శ్రీనివాసులు గారిని నేను కమిషన్ల శ్రీనివాసులని పిలవరాదు అంటే తక్షణమే రేపటి నుంచే ఈ మద్యం ధరల పైన నియంత్రణ జరగాలి. జరగకపోతే రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి మద్యం దుకాణం ముందు మేము ధర్నా చేస్తాము, రాస్తారోకోలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము. అలాగే ప్రతి పల్లెలోనూ వేలంపాట పాడి మరి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. అనధికారికంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వాళ్ళైతే ఒక్కొక్క ఎంఆర్పి షాప్ పైన ఒక్కొక్క బాటిల్ పైన 30-40 రూపాయలు కూడా తీసుకుంటున్నారని చెప్పి మాకు వచ్చిన సమాచారము. ఈ అనధికార బెల్ట్ షాపులు తక్షణమే ఆపివేయాలి. లేదంటే మా అక్క చెల్లెమ్మలకు చెప్తున్నాను, మీ పల్లెలో ఎక్కడైనా, మీ ఊర్లో ఎక్కడైనా, మీ వార్డులో ఎక్కడైనా అనధికారిక మద్యం షాపులు ఉంటే ఆ వీడియో నాకు పంపండి, ఆ ఫోటో నాకు పంపండి. నేను GPR హెల్ప్ లైన్ నెంబర్ మీకు ఇచ్చినాను, ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇచ్చినాను, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇస్తున్నాను. 7386566233 73865 66 233 ఈ నంబర్కి నాకు వెంటనే ఫోన్ చేయండి, లేదా వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి. మీ విషయాలు గోప్యంగా ఉంచబడతాయి. కాకపోతే తక్షణమే చర్య తీసుకుంటామని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను. అలాగే సోదరులకి, మద్యం సేవించే కార్మికులకి, మద్యం సేవించే పొద్దున్నుంచి సాయంత్రం వరకు కట్టుబడే మీ అందరికీ ఈ దినసరి కార్మికులకు కానీ, లేదా భవన నిర్మాణ కార్మికులకు కానీ, లేదా మద్యం తీసుకున్న అలవాటున మీరు ఎవరైనా కానీ మీరు షాప్కి వెళ్ళినప్పుడు మీ స్మార్ట్ ఫోన్లో వీడియో ఓపెన్ చేయండి, మీ పై జోబులో పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గా పెట్టుకోండి. మా గౌని ప్రతాప్ రెడ్డి చెప్పినాడా, నేను వీడియో తీస్తున్నాను ఈ బాటిలో అని చెప్పండి. ఎంఆర్పి ఇస్తే సరే, లేదా ఎంఆర్పికి మించి డబ్బులు ఎక్కువ ఇస్తున్నామో ఆ వీడియో నాకు పెట్టండి. తక్షణమే ఒక వారం రోజుల లోపల కాళూ శ్రీనివాసులు గారు శాసనసభ్యులు గారు కనుక దీన్ని కంట్రోల్ చేయకపోతే ఒక వారం లోపల ఇది కంట్రోల్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ మూలంగా మీకు హామీ ఇస్తున్నాను. అలాగే మంచినీటి సరఫరా గురించి కూడా ఎక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నా మా అక్క చెల్లెళ్ళు నాకు ఫోన్ చేయండి, సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. ఒకవేళ రాయదుర్గం మున్సిపాలిటీ లెవెల్లో కనుక ఈ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కమిషనర్ గారి పైన కలెక్టర్ గారు ఉంటారు, కలెక్టర్ గారి పైన ఇంకా వాటర్ బోర్డు వాళ్ళని కానీ ఎవరిని అవసరమైతే వాళ్ళని మున్సిపాలిటీ మినిస్టర్ని కానీ సంప్రదించి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని చెప్పి మీ తమ్ముడు గౌని ప్రతాప్ రెడ్డి మాట ఇస్తున్నాను. థ్యాంక్స్ టు